ఒక తల్లి తన కుమారుడికి నువ్వు నాకు నా లైఫ్లో పెయిన్ఫుల్, నువ్వు నాకు బాధ కలుగు చేసావని చెప్పేసి అందరికీ బహిరంగంగా చెప్పేస్తుందంట. ఎలాగంట, అతనికి పేరు పెట్టిందంట. నువ్వు నాకు పెయిన్ఫుల్ అని చెప్పేసి వచ్చే విధంగా పేరు పెట్టిందంట. మరి ఆవిడకి ఆ కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీయో తెలీదు, లేదా ఆ డెలివరీ టైంలో ఏమైనా ఇష్యూస్, అబ్స్ట్రక్టెడ్ లేబర్ అయి ఉండొచ్చు, లేదా ఇంక ఏదైనా అయి ఉండొచ్చు, ఏమో తెలియదు. కానీ ఆ పెయిన్ తట్టుకోలేక ఆవిడ తన కుమారుడికి నువ్వు నాకు పెయిన్ఫుల్ అనేసి ఎబ్బేజు అని పేరు పెట్టిందనమాట. ఎబ్బేజు అంటే నువ్వు నాకు వేదన, పెయిన్ అని చెప్పేసి మీనింగ్. యూజువల్గా ఒక తల్లి ప్రసవ వేదన పడ్డాక ఆ బాధ అంతా మర్చిపోతుంది అంటండి ఎప్పుడు బిడ్డను చూసినప్పుడు. కానీ ఈ తల్లి ఆ పెయిన్ మర్చిపోలేకపోయిందండి. మరి ఆ బిడ్డకు కూడా ఆ పెయిన్ అని పేరు పెట్టేసి అనుక్షణం ఆ బిడ్డ జ్ఞాపకం చేస్తుంది, ఈమె జ్ఞాపకం చేసుకుంటుంది. మరి ఇతరులకు కూడా చాటి చెప్పేస్తుంది, నా బిడ్డ నాకు పెయిన్ఫుల్ అనేసి. ఆ విధంగా ఆయనకి యబ్బేజు అని పేరు పెట్టింది. అయితే ఈ ఎబ్బేజీ ఏం చేశాడు తెలుసా అండి, ఆ బాధ, అతను ఆ ఇన్సెక్యూరిటీ, ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో అతను ఎక్కడో నా పేరు మార్చుకోవాలని శకునగాండ్ర దగ్గరకో, లేకపోతే మంత్రసానుల దగ్గరకో, లేకపోతే ఇంకేదో, అతను లోకాన్ని ఆశ్రయించలేదు, మనుషుల్ని ఆశ్రయించలేదు. తనకు వస్తున్న ఆ నిందని, ఆ ప్రెషర్ని, లేదా ఆ పార్షియాలిటీని తట్టుకోవడానికి ఆయన తన తల్లిదండ్రులతో గొడవ పడలేదు, ఏ మనుషుల్ని ఆశ్రయించలేదు, ఏం చేయొచ్చు అని లోకానుసారంగా అతను ఆలోచించలేదు. కానీ ఒక్కరి దగ్గరికి పరిగెత్తాడు, అది దేవుని దగ్గరికి పరిగెత్తి ఆయనకు మొరపెట్టాడంట. దేవా, నా నా పరిస్థితి అయితే ఇది, నా పేరైతే వేదన, కానీ నీవు దయచేసి నీవు నన్ను ఆశీర్వదించగలిగిన ఎడల, నీవు నీ హస్తము నాకు తోడుగా ఉండ దయచేసి నాకు ఏ కీడు రాకుండా, నేను దాంట్లో పడకుండా కాపాడు అని ప్రార్థించాడండి. మరి అతను ఎంత బాధలో ప్రార్థించాడో మనకైతే తెలియదు. కానీ దేవుడు అతను ప్రార్థించిన దాన్ని అతనికి దయచేసెను అని మనకి బైబిల్లో ఉంటుంది. ఒక చిన్న పారాగ్రాఫ్లో ఈ స్టోరీ ఎండ్ అయిపోతుంది. మరి దేవుడు ఆ బిడ్డ బాధ చూశాడండి. ఆ బిడ్డకి ఏమీ తెలియదు, ఆ బిడ్డ తెలిసి తప్పు చేయలేదు, ఆ బిడ్డ పుట్టక మునిపే ఈ తప్పు జరిగిపోయింది. కానీ ఆ కాన్సిక్వెన్సెస్ అతను భరిస్తున్నాడు. తన సహోదరుల దగ్గర తను తక్కువవాడుగా చూడబడుతున్నాడేమో, పార్షాలిటీ అతని మీద ఉందేమో, ఇన్సెక్యూరిటీగా ఉందేమో అతనికి. మరి ఆ బాధ తట్టుకోలేక దేవుని దగ్గరికి పరిగెత్తాడు. ఆ మనస్సుతో ఆయన దగ్గర ఆయన మొరపెట్టుకున్నప్పుడు దేవుడు అతనికి కావాల్సింది అతనికి దయచేశాడు. ఇక్కడ దేవుడు ఎక్కడ నువ్వు నాకు ఉపయోగపడతావా లేదా, నువ్వు నాకు ఇది ఇస్తావా లేదా, లేకపోతే నువ్వు నాకేం చేస్తావు అని దేవుడు ఎక్కడా చూడలేదండి. ఆయన